హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. 2-3 రోజుల నుండి జరుగుతున్న ఒక పెద్ద చర్చ. నిన్న చంద్రబాబు గారు ఒక పెద్ద ఏదైతే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో, అందులో గతంలో 2014-19లో ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండేది, మొత్తం మేము దారికి తీసుకొచ్చి పెట్టాం, కాంగ్రెస్ నాశనం చేస్తే అనే పదం వాడలేదు, కానీ అప్పుడు ఒక గాడిని పెట్టే ఉన్నది. కానీ 2019లో జగన్ వచ్చాక ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. ఆయన వల్ల 7 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయింది ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చాక ఈ 18 నెలల్లో దాన్ని గాడిన పెట్టాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. మరొక వైపున జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి తాము అధికారంలో ఉన్నప్పుడే ఆర్థికంగా అద్భుతంగా అభివృద్ధి సాధ్యమైంది, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా దారికి తెచ్చాము, గాడిలో పెట్టాము, జిఎస్టీ ఎప్పుడు ఎదుగుదలే ఉంది, జిఎస్టీపీ ఎదుగుదల తెలుగుదేశంతో పోల్చుకుంటే మేమే ఎక్కువగా సాధించాము, ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు, కావాలంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక చూడండి, మీ హయాంలోది మా హయాంలోది అని చెప్తున్నారు. ఈ రెండిట్లో దేన్ని నమ్మాలి? ముందుగా చూసుకుంటే ప్రధానంగా జిఎస్డిపి అన్నటువంటిది బాబు టైంలో, జగన్ టైంలో ఏది నిజం? సాయి గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నేను గాడిలో పెట్టాను, ఈ 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అన్నది ఈ ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వాదన. అయితే ఆయనకు సంబంధించి, అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుబంధంగా ఉండే పత్రిక ఆంధ్రజ్యోతి వారు నవంబర్ 10వ తేదీన ప్రచురించిన ఒక పెద్ద వార్త అదేమిటంటే, పోటెత్తుతున్న లోటు, ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఒకవేమో ఆయనకు అనుబంధంగా ఉన్న పత్రికేమో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్తుంటే, ఈయన ఈ సంవత్సరం మొదటి 6 మాసాల గణాంకాలు చూస్తూ ఉంటుంటే జిఎస్డిపి అద్భుతంగా పెరిగిపోయింది, గతమంతా చెత్త, మాదంతా చాలా ఉత్తమమైన పాలన, అభివృద్ధి బాగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాదన చేయడం ఫస్ట్ టైం కాదండి. ఆయన అధికారంలో ఉంటేనేమో అంత సవ్యంగా అద్భుతంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ షైనింగ్ అంటాడు ఆయన. ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షం అధికారంలో ఉంటే వాళ్ళు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా, అట్లాగే అన్ని రకాలుగా సర్వతోముఖ అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఆయన తర్వాత వచ్చి ఏం చెప్తారంటే, అధికారంలోకి వచ్చి అంత చెత్త అయిపోయింది, రాష్ట్రాన్ని పాడు చేశారు, అప్పులు కుప్పగా మార్చేశారు, రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది, అన్ని వ్యవస్థలు గాడిని పెట్టే పనులని ఉన్నానని చెప్పడం ఆయనకి ఒక ఆనవాయితీగా మారింది. సరే, నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి రివ్యూలో ఈ జిఎస్డిపి కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా అభూత కల్పనలు చెప్తున్నారు, అవాస్తవమైన గణాంకాలను ప్రజలకు చెప్తున్నారని చెప్పన్నారండి. సరే, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే ఒక దేశానికి సంబంధించి ఈ జిఎస్డిపి లెక్కలు ఇట్లా చెప్పడం, అంటే లేని అభివృద్ధి లేకపోయినా ఉంది అని చెప్పడం సాధ్యమవుతుందా అంటే అది ఈ ఎన్డీఏ పాలకులకు సాధ్యం అవుతుంది. ఎందుకంటే మీకు గతంలో యూపీఏ ప్రభుత్వం 2005-6 నుంచి 2011 వరకు అప్పుడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉంటే అప్పట్లో సగటున 10.3% అభివృద్ధి ఉంటే దానిని ఐఎంఎఫ్ కూడా గుర్తించింది. ఈ 10.3% ఈ 5 ఏళ్లలో యావరేజ్న మనకు గుర్తుందని చెప్పి. అయితే ఆ రోజు తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ గారి ప్రభుత్వం మీకు ఏం చేస్తుందంటే, చిచ్చిచ్చే లెక్కలని తప్పది, కావాలని చెప్పి వాళ్ళు తప్పుడు లెక్కలు ఇచ్చారు, అసలు అంత లేదని చెప్పి ఆ లెక్కలను మరి దాన్ని మదింపు చేసుకుని ఆ పాత గణాంకాలని కూడా అసలు నిజమైన గ్రోత్ ఉంది కేవలం 8.5%, మన్మోహన్ సింగ్ గారి హయాంలో 10.3% గ్రోత్ లేదు అని చెప్పి మళ్ళీ ఆ సవరించిన అంచనాలను ప్రచురించారు. ఇదంతా కూడా జిఎస్టికి సంబంధించినది, ఇది స్థూల జాతీయోత్పత్తికి సంబంధించిన గణాంకాలను వాళ్ళు మార్చేశారు అంతే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యవేక్షణ లేదు, కింద స్థాయి ఆయా శాఖల వారు ఎటువంటి గణాంకాలు
ఇస్తే దానినే వీళ్ళు ప్రచురిస్తారు. లేకపోతే ఇటువంటి గణాంకాలు ఏమని చెప్పి పైనుంచి చెప్తే వీళ్ళు అటువంటి గణాంకాలు ఇస్తారు. ఫలితంగా ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు చెప్తున్న గణాంకాలకి నిజానికి రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులకి అసలు పొంతన ఉండటం లేదు. మీకు మొన్న చంద్రబాబు నాయుడు గారు పన్నుల ఆదాయం బాగా పెరిగిందని చెప్పి అంటాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 నెలలు తప్ప ఎప్పుడు కూడా జిఎస్టీ మైనస్ లో కనిపించిందండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జిఎస్టీకి సంబంధించి నవంబర్ నెల అంటే 2022 నవంబర్లో, అంటే ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం కాబట్టి నవంబర్ లెక్క తీసుకుంటే 2022 నవంబర్లో ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ వసూలు 3,134 కోట్లు, 23లో 4,093 కోట్లు, 24లో 2,828. అంటే అప్పటి నుంచి 24 నుంచి బాబు గారి పాలన ప్రారంభమైంది. 2025లో ఇది 2,697 కోట్లకు తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న 2 ఏళ్ళు కూడా మీకు 3,134 కోట్లు, 4,093 కోట్లు ఉంటే 2022-23లో 24-25కి వచ్చేటప్పటికి 2,828 కోట్లు, 25కి వచ్చేటప్పటికి 2,697 కోట్లు పడిపోయింది. ఒకవైపు మీకు జిఎస్టీ ఈ లెక్కలు తప్పు అని చెప్పడానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే ఈ జిఎస్టీ అనేది అంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అయిపోయింది. లెక్కలన్నీ కూడా ప్రతి అనుక్షణం కూడా ప్రతి పైసా అది ఢిల్లీ కూడా వెళ్తూ ఉంటుంది జిఎస్టీ ఆఫీస్కి. అది కాబట్టి అంటే ఎంత జిఎస్టీ వచ్చిందో తెలిసిపోతుంది అక్కడ. అది కాబట్టి దీన్ని మనం మ్యానిపులేట్ చేయలేము, మార్చలేము. ఇది చూస్తే మనకి ఏమవుతుందంటే ఈ జిఎస్టీ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈయనేమంటారు, పన్నులు బాగా పెరుగుతున్నాయి, మాకు పన్నులు బాగా రాబడి పెరిగిందని చెప్పి అంటారు. ఎట్లా సాధ్యం అవుతుందండి? మీకు ఒకవైపు అభివృద్ధి అనేది అన్ని రంగాలు కుదేలయ్యాయండి. ప్రధానంగా మీకు వచ్చేటప్పటికి వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికి ఎక్కువ మంది జనాభా అక్కడ దాని మీద ఆధారపడి ఉన్నారు. అక్కడ రెవెన్యూ పరంగా చూస్తే కాస్త తక్కువ ఉన్నప్పటికి కూడా ఎక్కువ మంది ఆధారపడిన రంగం. అయితే ఆ రంగంలో ఉన్న వృద్ధి ఎంత అండి? 2.1%. వ్యవసాయ రంగంలో వృద్ధి 2.1%. అయితే వీళ్ళు వ్యవసాయ రంగం అంటే మనం ఏమనుకుంటామంటే ఈ వరి, ఈ లేకపోతే మిర్చి ఇవి అనుకుంటాం, మనం చెరుకు ఇవనుకుంటాం. కాదండి, దీంట్లో ఏం చేశారంటే వీళ్ళు ఈ హార్టికల్చర్ కూడా కలిపారండి, ఆక్వాకల్చర్ కలిపారు. ఇవన్నీ కలపడం వల్ల ఏమైందంటే ఇది మనకి ఇన్ని కలిపినప్పటికీ కూడా ఆ రంగంలో వృద్ధి 2.1% కనిపిస్తుంది. అవి ఒకవేళ తీసేసాం అనుకోండి, తీసేస్తే నేను చెప్పిన హార్టికల్చర్ తీసేస్తే ఈ వ్యవసాయ రంగం నుంచి అసలు వృద్ధి అనేది మైనస్లో ఉంటుందండి వ్యవసాయ రంగంలో. సరే, వ్యవసాయ రంగంలో మైనస్లో ఉన్నప్పటికీ కూడా వారు పండించిన పంటలు ఎక్కడ వస్తున్నాయండి? ఎక్కడికక్కడ అన్ని రకాల పంటల్ని కూడా తెగనమ్ముకుంటున్నారు. లేకపోతే వాటిని మార్కెట్ తీసుకెళ్ళడం కూడా కష్టం అని చెప్పి అక్కడే పారబోస్తున్నారు, లేదా ఉచితంగా ఇస్తున్నారు. మీకు ఈ మధ్య నిమ్మకాయలకు సంబంధించి లేకపోతే అంతకుముందు టమోటాలకు సంబంధించి ఇట్లాగా అన్ని రకాల పంటలు కూడా ధరలు లేక రైతులు వెలవెల్లాడుతున్నారు. మరి ఏ రకంగా వృద్ధి ఉంది? ఇట్లా ఏ రకం ఇచ్చినప్పటికి కూడా వృద్ధి అనేది చెప్పాలంటే కంట్లో చాలా దాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అద్భుతంగా వృద్ధి చెందింది, రాష్ట్రం వెలిగిపోతుందని కూడా చెప్తాడు ఆయన. ఇది సన్షైన్ స్టేట్ అంటాడు ఆయన, అది సన్ రైజ్ స్టేట్ అని చెప్పి అంటాడు. సన్ రైజ్ స్టేట్ అంటే ఇది బహుశా ఇది లోకేష్ గారుని దృష్టిలో పెట్టుకుంటున్నారు బహుశా తెలియదు. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు కూడా సన్ రైజ్ స్టేట్ కాదండి, ఇది అరుణాచల్ ప్రదేశ్. అది మన భారతదేశంలో సన్ రైజ్ స్టేట్ అనే పేరు దేనికి ఉందంటే అరుణాచల్ ప్రదేశ్, ఏపీ కాదు. కానీ ఈయన మాత్రం ఎవరైనా చెప్పినప్పుడు కూడా ఆయన సన్ రైజ్ స్టేట్ కానీ ఏపీని ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు కూడా, అంతర్జాతీయంగా కూడా. సరే, ఇవన్నీ చూస్తా ఉంటే ఏపీకి వచ్చేప్పటికి ఆర్థికంగా ఈ రోజున అనేక సమస్యలతో అతలాకుతలం అవుతుంది. మరోవైపు అప్పుల భారం భారీగా పెరిగింది. ఈ అప్పులు తోడు మనం ప్రతి నెల చెల్లించాల్సిన వడ్డీలు, ఈ ఉద్యోగులు అలాగే ఈ పెన్షనర్ల జీతభత్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే సొంత వనరుల్లో 90% పైగానే ఈ ఉద్యోగుల జీతభత్యాలకే పోతుంది. మరి ఎక్కడ మిగులుతుంది అభివృద్ధికి? మరి ఎక్కడ చేస్తున్నారు? ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గతం అంతా అధ్వానంగా ఉంది, మేము మాత్రమే చేయగలం అనే ఒక ప్రచారాన్ని ఆయన గతంలో కూడా అనేక సార్లు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు ఆయన. కాబట్టి ఏంటంటే ఇటువంటి ప్రచారాల వలన ఆంధ్రప్రదేశ్కి ఏమీ మేలు జరగకపోగా
కీడే జరుగుతుంది. ప్రజలు కొంతకాలం నమ్ముతారేమో కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి ప్రజలు ఈ రోజున వాళ్ళు అనేక రకాలుగా ధరలు పెరుగు లేకపోతే ఇతరతర కారణాలు ఆదాయాలు తగ్గు ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఆయన చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందిందండి. చెందితే మరి దానికి తగ్గట్టుగా మరి ఉపాధి పెరగాలి, ఉత్పత్తులు పెరగాలి. ఉత్పత్తులు పెరిగితే మీకు పన్నులు పెరగాలి. సరే, ఉపాధి పెరిగేటప్పటికి మీకు నిరుద్యోగం తగ్గాలి. తగ్గిందా? మీకు మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నిరుద్యోగానికి వచ్చేటప్పటికి జాతీయ సగటు దేశంలో ఉన్న నిరుద్యోగం 5.2% అండి. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అది 8.2% ఉంది. అంటే జాతీయ సగటు కన్నా కూడా ఎక్కువ నిరుద్యోగిత ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సరే, మన పొరుగును చూస్తే కర్ణాటక వచ్చేటప్పటికి ఇది 2.8%, తెలంగాణకు వచ్చేటప్పటికి 5.7%, తమిళనాడుకు వచ్చేటప్పటికి 5.7%. ఈ అన్నిటికన్నా ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ లో 8.2% నిరుద్యోగిత ఉంది. మరి అభివృద్ధి చెందితే మరి ఇంత నిరుద్యోగం ఎందుకు ఉంది? సరే, దీనికి సంబంధించి యువత అనేవాళ్ళు మా దాంట్లో టెక్నికల్ ట్రైనింగ్లు ఇస్తున్నాం, అది చేస్తున్నాం, సాంకేతిక కళాశాలలు ఉన్నాయని చెప్పుకుంటారు ఆయన. దానికి సంబంధించి కూడా ఏంటంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువకుల్లో దాదాపు 17.5% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ జాతీయ గణాంకాలండి. అలాగే కర్ణాటక వచ్చేటప్పటికి 10.2%, తమిళనాడుకు వచ్చేటప్పటికి 15.3%, తెలంగాణకు వచ్చేటప్పటికి 16.6%. ఇట్లా దక్షిణాదిలో చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే చదువుకున్న యువకుల్లో ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నారు. మరి మీరు ఎక్కడ కల్పించారు ఉపాధి? ఎవరు కల్పించారు? ఇవన్నీ చూస్తా ఉంటే ప్రతిదీ కూడా ఆయన ఈ గిమ్మిక్స్ చేసే ఒక మాంత్రికుల్లాగా ఆయన మారినట్లుగా కనిపిస్తుంది సాయి గారు. రైట్. అంటే ఇక్కడ ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే తను ఎన్నో ఏళ్ళు కష్టపడి చేస్తే ఒకటేమో తెలంగాణ వాళ్ళ ప్రయోజనం లబ్ధి పొందేస్తున్నారు, అక్కడ కేసీఆర్ బాగుపడ్డా లేకపోతే రేవంత్ రెడ్డి బాగుపడ్డా వాళ్ళన జరుగుతుంది. అలాగే తను రాష్ట్రాన్ని ఒక సెటరైట్ చేసి విడిపోయిన రాష్ట్రానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తే జగన్ తను 5 ఏళ్లలో రాబోయే 25 ఏళ్లకు సరిపడా డెవలప్మెంట్ చేస్తే మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ల విధ్వంసం చేశాడు కాబట్టినే 15 ఏళ్ల పాటు అయినా సరే పడుతుంది ఇదంతా సెటరైట్ చేయడానికి అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి గణాంకాలు సామాన్యుడికి అర్థం కావు, ఈ జిఎస్టిపిలు జిఎస్టీలు ఈ వ్యవస్థ. బట్ అప్పుడేదో జగన్ నాశనం చేసేసాడు, సంక్షేమ పథకాలు ఇచ్చి నాశనం చేసేసాడు, అట్లాగే ఉద్యోగాలు ఉపాధి ఏం లేకుండా చేసేసాడు, బ్రతుకు తెరువు లేకుండా చేసేసాడు అన్నటువంటి పాయింటే పదే అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. మరి ప్రజలకి ఏది నిజమని ఎలా తెలుస్తుంది? సార్, ఇప్పుడు ప్రజలు ఈ గణాంకాలు అనేవి ప్రజల్లో ఎక్కువ మందికి ఇష్టం ఉండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కానీ ఈ రోజున ఎగువ మధ్య తరగతి ధనిక వర్గాలను మనం పక్కన పెడితే దిగువ మధ్య తరగతి పేద వర్గాల వారిని అడిగితే వాళ్ళు చెప్తారండి తమ కడుపు మంట ఏమిటి, తమ సమస్య ఏమిటి, తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఏమిటి అనేది మీరు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చాలా కూలంకషంగా చెప్తారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా ఒక్కొక్క సమస్య మీకు ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మీకు ఆ రెవెన్యూస్ పడిపోయింది సార్ ప్రధానంగా. అంటే ఇప్పుడు గతంలో మీకు విజయవాడ లాంటి ప్రాంతాల్లో రోడ్డు సైడ్ బిజినెస్ చేసుకునే అరటిపళ్ళు కావచ్చు, లేకపోతే జామకాయలు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, వాళ్ళు సగటున 1000 రూపాయలు సంపాదిస్తే ఈ రోజున 500-600 కూడా సంపాదించలేకపోతున్నారు. ఇలా అన్ని రంగాల్లో కూడా ఆదాయాలు పడిపోయాయి. దీనికి కారణం ఏంటంటే ఎకనమిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోవటం వల్లనే ఇది జరుగుతోంది. మీకు ఎకనమిక్ యాక్టివిటీ బాగా ఉంటే ప్రజల రెవెన్యూస్ బాగుంటాయండి, మనీ రొటేషన్లోకి వస్తుంది, పబ్లిక్ లోకి వస్తుంది. ఆ డబ్బంతా కూడా జనాల్లోకి వెళ్ళి వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, లావాదేవీలు పెరుగుతాయి, ఉత్పత్తులు పెరుగుతాయి, అలాగే సేవల అవసరం పెరుగుతుంది. కానీ వాళ్ళు అదేమీ జరగటం లేదు. మనీ అనేది ఎక్కడో స్టాగ్నేట్ అవుతుందండి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా బడ్జెటేతర అప్పులకు సంబంధించి దాదాపు ఈ 18 నెలల్లో 2,60,000 రూపాయలు అప్పులు చేశారని చెప్పి అంటున్నారు. సరే, ఈ అప్పులు ఇంకా కొన్ని రావాల్సింది 2,40,000 2,20,000 అనుకుందాం, కోట్లు అనుకుందామండి. అయితే ఈ నిజానికి ఈ డబ్బంతా కూడా ఈ 18 నెలల్లో సమాజంలోకి అంటే ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి ఉంటే ట్యాక్సులు ఇప్పటికే పెరిగాయండి.
ప్రజల ఆదాయం పెరిగేది, ప్రజలకు ఉపాధి పెరిగేది, ఉత్పత్తులు పెరిగేవి, ముడిసరులు గిరాకీ పెరిగేది, వ్యవసాయ ఉత్పత్తుల గిరాకీ పెరిగేది. కానీ ఎందుకు పెరగలేదు? మరి ఈ డబ్బంతా ఏమైపోయింది? అది చెప్పాలి కదా ఆయన. ఈ డబ్బు ఎక్కడుందో తెలియదు, ఖర్చు పెట్టారా, దేనికి ఖర్చు పెట్టారో తెలియదు. ఇది కాకుండా మిగతా కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్లు, పన్నులు, ఆ డబ్బులు ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా పోతున్నాయా ఏమిటి? అవి వస్తే గానీ మీకు ఈ కొనుగోలు శక్తులు పెరగవు, ఆర్థిక లావాదేవీలు పెరగవు. మరి అవన్నీ ఏం చేస్తున్నారు ఆ డబ్బంతా కూడా? ఒక చిన్న ఉదాహరణ సార్, ఒక ఫ్యామిలీ ఉందండి. ఒక ఫ్యామిలీకి సంబంధించి ఆ కుటుంబ యజమాని ఒక 10,000 రూపాయలు సంపాదించి తన భార్యకు కొడుకులకు ఇస్తే వాళ్ళు దాన్ని పర్చేజ్ కోసం ఉపయోగించారు. ఫీజుల కోసం, లేకపోతే ఇంకో దాని కోసం ఉపయోగిస్తారండి. అసలు ఆ 10,000 రూపాయలు తెచ్చేసి ఆయన ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర ఉంచుకుంటే, లేకపోతే ఆ 10,000 రూపాయలు తీసుకుని ఏదో జూదం ఆడితే, ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? ఈ కుటుంబం ఎక్కడి నుంచి ఖర్చు పెడుతుంది? ఈ కుటుంబం ఖర్చు పెట్టకపోతే మీకు లావాదేవీలు ఎట్లా పెరుగుతాయి? కాబట్టి ఏంటంటే సింపుల్గా ఏంటంటే, ఈ డబ్బులు ఎక్కడున్నాయో ఆయన చెప్పగలిగితే, జనానికి ఆ సమాచారం ఇవ్వగలిగితే అప్పుడు జనం నమ్ముతారు. ఆ డబ్బుల గురించి మీరు చెప్పరు, అక్కడ లావాదేవీలు పెరగవు, ఆ డబ్బులు ఏమైపోయినా తెలియదు, అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఒకవైపు ట్యాక్సులు మీరు పెరుగుతున్నాయని చెప్పన్నారు. మీకు డిఎస్, మీకు ప్రధానమైన వనరు ఏదండి? మీకు జిఎస్టి. ఆ డబ్బులు మీకు తగ్గిపోతున్నాయి, ఏ ఏడాది కాలేదు. రెండో ప్రధానమైన మీకు వనరు ఏంటంటే మద్యం మీద అమ్మకాలు, అవి తగ్గుతున్నాయంట. మరి ఒకవైపు ఇన్ని ట్యాక్సులు తగ్గిపోతా ఉంటుంటే, లోట్లు పెరిగిపోతా ఉంటుంటే మీకు ఈ గ్రోత్ ఎలా వస్తుంది? ఇది విచిత్రమైన పరిస్థితి నిజంగా. ఏంటంటే ఇటువంటి వాదనలు ఆయన మన ఆర్బీఐ మాజీ గవర్నర్ దగ్గర ఇంకో దగ్గర చేస్తే వాడు ఆశ్చర్యపోతారండి. అమ్మో ఇట్లా కూడా చేయొచ్చా మనం, ఈ ఆర్థిక వ్యవస్థను నడపచ్చా అని చెప్పి వాడు ఆశ్చర్యపోతారండి వాడు. కాబట్టి అది సూత్రం ఏదో ఆయన కూడా చెప్పాలి వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి ఆర్థికవేత్తలకి డబ్బులు లేకపోయినా, వచ్చిన డబ్బులు ఎక్కడున్నా నేను చెప్పకపోయినా కానీ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది, జిఎస్డిపి పెరిగిపోతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, బాబు గారు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పెరిగిపోతుందని ఎవరైనా భావించారు. తీరా చూస్తే జగన్ టైంలోనే బెటర్ ఏమో అనిపించింది. అప్పుడు రియల్ ఎస్టేట్ పడింది, అంతకుముందు 14-19తో పోలిస్తే. కానీ బెజవాడ, గుంటూరు లాంటి నగరాల్లో కొంతన్న డెవలప్మెంట్ ఉంది, వైజాగ్ కూడా డెవలప్మెంట్. ఇప్పుడు ఓ రకంగా స్తంభించిన కార్యక్రమం ఈవెన్ అమరావతి ప్రాంతంలో కూడా. ఇంకో పక్కన ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం అంటున్నాం. అసలు ఏది నిజం? ఒకటండి, ఆర్థికంగా అభివృద్ధి అనేది మాత్రం నిజంగా నిజము కాదు. రేట్లు స్తంభించిపోయాయి. బిల్డర్లు, రియల్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే అప్పులు తెచ్చి ఈ బిజినెస్ లో పెట్టి అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే ఒక సామాన్య మానవుడు సంబంధించి ఏదైనా ప్రాపర్టీ అది కొనాలంటేనేమో మనకు సామెత ఉందని, మనం కొనాలంటే కొరివి, అమ్మాలంటే అడవి అని చెప్పి. అలాగే వాళ్ళు గతంలో ఎప్పుడో 40 లక్షలకు 50 లక్షలకు ఇల్లు కొనుక్కొని వాడు అవసరం వస్తే అమ్ముకుంటే అది మీరు 25 ఇస్తారా, 30 లక్షలకు ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. ఇది వాస్తవం అండి. ఇది ఏపీలో నెలకొని ఉన్న పరిస్థితి. కొత్తగా కట్టిన వాటికి కూడా పెద్దగా డిమాండ్ లేదు, అమ్ముతున్నారు కానీ పెద్దగా డిమాండ్ లేదు. ఈ పరిస్థితి మాత్రం ఉంది ఏపీలో. అయితే ఏంటంటే దీని అంతటికీ పరిష్కారం ఏంటంటే, మీరు మనీ ఫ్లో అనేది జరగాలండి. మీకు అమెరికాలో మీకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పుడు రూజ్వెల్ట్ గారు అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఆర్థిక మాంద్యం కారణంగా ఈ సమాజంలో డబ్బులు లేవు, జనాల దగ్గర డబ్బులు లేవు, మరి ఏం చేయాలి? యాక్టివిటీ పెంచాలి అని చెప్పి ఆయన పంప్ ప్రైమింగ్ అని చెప్పి ఒక విధానం అవలంబించాడు. పెద్ద మొత్తంలో డాలర్ నోట్లను ముద్రించి సమాజంలోకి రకరకాల సెక్షన్స్ కి ఆ డబ్బుని విడుదల చేశాడండి. అలా విడుదల చేయడం వల్ల ఏమైందంటే తిరిగి ఆ దేశంలో ఆర్థిక పునర్జీవనం జరిగింది. ఆ దేశం అనేది ఈ ఆర్థిక రిసెషన్ నుంచి మళ్ళీ అభివృద్ధి వైపు పయనించింది. అంటే ఎందుకు చెప్తానంటే, ఇది మీకు దగ్గర డబ్బులు ఉంటే వాటిని సమాజంలో తీసుకురండి. మీరు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు సమాజంలో మీరు ఖర్చు పెట్టండి. మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు తెలుసు, మీకు దాదాపు 2.75 లక్షల రూపాయలు నగదు నేరుగా ఇచ్చాడు జనాలకి 5 ఏళ్లలో. ఇది కాకుండా మళ్ళీ 1,10,000 ఏదో ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఈ డబ్బంతా కూడా జనాల దగ్గర వచ్చిందండి. అది జనాల దగ్గర రావడం అంటే మీకు ముఖ్యంగా అదంతా కూడా పేద మధ్యతరగతి ప్రజల చేతుల్లోకి వెళ్ళడంతో ఆ డబ్బు వచ్చిన వెంటనే వాళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి ఆ డబ్బును ఉపయోగించారు.
దాచుకోలేదండి. దాచుకోవడానికి ఆస్తి, ఎందుకంటే మధ్య తరగతి పేదవాళ్ళు దాచుకోరు జనాలకి. వచ్చిన డబ్బులు ఏదో ఖర్చు పెడతారు వీళ్ళు. ఇంట్లో ఏదో అవసరం కోసమో, లేకపోతే ఏదైనా ఒక వాషింగ్ మిషన్, టీవీనో, లేకపోతే ఇంకోటి కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్, లేకపోతే ఏదో వస్తువు బంగారం ఏదో కొనే ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఏమైందంటే మొత్తం టోటల్ గా ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు లావాదేవీలు పెరిగాయండి. సేవలకు గిరాకీ పెరిగింది. కాబట్టి ట్యాక్స్ రెవెన్యూ బాగా పెరిగింది ఆ టైంలో. ఆర్థిక మాంద్యం అనేది లేదు. కానీ ఈ రోజున ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు కనిపించడం లేదు. కాబట్టి ఏంటి, ఈ ప్రభుత్వం వారికి ఏ రకంగా మళ్ళీ ఈ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయాలో దాని గురించి ఆలోచించకుండా జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. అన్ని అద్భుతంగా ఉన్నాయి, అన్ని పెరిగిపోతున్నాయని చెప్పి ఈ గణాంకాలని మనం ఎలా నమ్మాలి? ఎందుకంటే మీకు ఇంత చెప్పాను, యూపీఏ పాలనలో ఇచ్చిన గణాంకాలని ఎన్డీఏ ప్రభుత్వం నో అందంతే. 10.1% జీడిపి గ్రోత్ రేట్ ఉందంటే ఏమీ లేదు, 8.5% అని చెప్పి అన్నారు వాళ్ళు. ఇట్లాగా ఈ గణాంకాలని మేము ఎట్లా నమ్ముతాం? సామాన్య మనిషి ఎట్లా నమ్ముతాడు? ఆ గణాంకాలకు సంబంధించి మీరే మార్చేస్తున్నారు, మీరే నిజం చెప్తున్నారు, మీరే అబద్ధం చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ గణాంకాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం అనేది ఎంతో కాలం సాధ్యం కాదు సాయి గారు. అంటే ఇక్కడ ఒక పక్కన ఏమీ లేకపోయినా మేము పరిస్థితి గాడిన పెట్టాము, అట్ ద సేమ్ టైం సూపర్ 6 సూపర్ హిట్ చేసేసాం, అది పబ్లిక్ చూస్తున్నారు అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు పబ్లిక్ చూస్తున్నారండి. మీరు ఎంతమందికి ఇచ్చారు సూపర్ 6? లేకపోతే ఈ రైతు బంధు ఎంతమందికి ఇచ్చారు? లేకపోతే ఇంకోటి ఎంతమందికి ఇచ్చారు? అసలు ఇవ్వాల్సింది ఎంతమందికి? పెన్షన్లు ఎంతమందికి ఇవ్వాలి? ఎన్ని తగ్గించారు? ఇవి కూడా పబ్లిక్ చూస్తున్నారు కదా. మీరు ఇవ్వవలసిందంతా ఇవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి మేము ఇచ్చేసామని చెప్పి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఆయన ఆరితేరాడు. ఆయన ఏమీ లేకపోయినప్పుడు కూడా ఏదో మేము చేస్తున్నామని చెప్పి భ్రమింపజేయటంలో ఆయన ఆరితేరాడు. మీకు ఇంకో విషయం చెప్తాను సరే. మీకు ఈ ఈ 18 నెలల్లో సిచ్యువేషన్ బాగా ఉంది, జనం చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి అనుకుంటాం కదా. అయితే జనానికి సంబంధించి వారి వెల్ఫేర్, లేకపోతే ఆరోగ్యం, లేకపోతే విద్య, వైద్యం, దీనికి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉందండి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఒకే స్టాండర్డ్ దాని ప్రకారం కొలుస్తారు. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున దాదాపు 28వ స్థానానికి, ఒకసారి ఉండు సార్, ఇది 26వ స్థానానికి పడిపోయింది. 26వ స్థానానికి పడిపోయింది. గతంలోనేమో 21వ స్థానంలో ఉండే జగన్మోహన్ రెడ్డి టైంలో, ఈ రోజునది 26వ స్థానానికి దిగజారింది. ఎందుకు దిగజారిందంటే అది అన్ని బాగున్నాయి కదా. ఇది ఈ లెక్క మనం ఇచ్చింది, ఇది కేంద్ర గణాంకం. అది అదే మీకు ఇంకోటి అంటే సగటు జీతాలకు వచ్చినప్పటికి ఇది కొద్దిగా ఆసక్తిగా ఉంటుందండి. మనం మన భారతదేశంలో వయోజనులకు సంబంధించి సగటు వేతనం నెలకి 26,000 అండి. సగటు వేతనం 28,000. అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 26,000 మాత్రమే. అంటే జాతీయ సగటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో సగటు వేతనం 26,000కి మాత్రమే ఉంది. అంటే తగ్గిందని చెప్పాలి మనం. అదే కర్ణాటక వచ్చేటప్పటికి 33,000 ఉందండి. తమిళనాడుకి వచ్చేటప్పటికి 29,000, తెలంగాణకు వచ్చేటప్పటికి 31,000 ఉంది. అంటే ఏ రకంగా చూసినప్పుడు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో యువకుల వయోజనుల సగటు వేతనం 26,000 మాత్రమే. మీ పరిస్థితులు మీకు చాలా అద్భుతంగా ఉంటే, జనం సంతోషంగా ఉంటే, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను ఫలితాలు మీకు అందుతూ ఉంటే, మరి ఎందుకు ఈ జాతీయ సగటు వేతనంలో మీరు 26వ స్థానంలో ఉన్నారు? మీరు ఎన్ని చూస్తామంటే ఈ ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటుంది అది. కాబట్టి అంటే నిన్న ఇంకో విషయం ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పిన గణాంకాలు, అలాగే గతంలో 2 days ముందు చంద్రబాబు నాయుడు గారు వివరించిన గణాంకాలు, ఈ రెండిట్లో మీరు ఏది నమ్ముతారు అని చెప్పి జనం దగ్గరికి సర్వే చేస్తే బహుశా అత్యధికులు మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గణాంకాలే నమ్ముతామండి, అభివృద్ధి లేదు, ఆవకాయ బద్దా లేదు, ఏమీ లేదు, అక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి సామాన్యులు చెబుతారు. అయితే అభివృద్ధి బాగా ఉందని చెప్పి ఎవరు చెప్తారంటే బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, లేకపోతే వారికి అనుకూలంగా ఉండే మేధావులు, వారికి అనుకూలంగా ఉండే పత్రికలు మాత్రమే చెబుతాయి. పత్రికలు కూడా మరి చూడండి, మీకు చెప్పాను, మీరు నవంబరు 10వ తేదీ వార్త ఆంధ్రజ్యోతిలోనే ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. నవంబర్కి డిసెంబర్కి ఎంత అంటే జస్ట్ 1 month లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత డెవలప్ అయిందా?
కాబట్టి ఈ పత్రికలు కూడా నమ్మలేని పరిస్థితులకు వస్తున్నాయండి. ఎందుకంటే వాస్తవం అనేది అలా ఉంది కాబట్టి సాయి గారు. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి జగన్ టైంలో నాశనం చేస్తే నేను సరి చేశాను, అందుకని వాళ్ళ విద్యుత్ బిల్లులు తగ్గించగలిగాను, అట్లాగే భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోను, ఇదే రేట్లో ఉంచుతానని చెప్తున్నారు. సార్ మీకు ప్రత్యక్ష ఉదాహరణ అండి. మా ఇంటి పక్కన ఒక షాప్ అతను, చిన్న షాప్ అతను మార్నింగ్ వచ్చి టీ కాసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అంతకుమించి అతను కరెంట్ బిల్లు రాదు, దాన్ని కమర్షియల్గా మార్చారు దాన్ని. అతనికి సగటున నెలకి 15-20 యూనిట్లకు మించి రాదండి అతనికి. కానీ అతనికి మొన్న అంటే ఈ బిల్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహా వస్తే 300-400 వచ్చేది. ఈ 18 నెలలకు వచ్చేప్పటికి సగటుకు వచ్చేప్పటికి 1000 రూపాయలు దగ్గర వస్తుంది. కానీ మొన్న బిల్లులో మీకు పంపిస్తాను కావాలంటే 4000 రూపాయలు అదనంగా వేశారు. ఇది మామూలుగా వచ్చి బిల్లుతో పాటు 4000 అదనంగా వేసి ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పన్నారు. మరి ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే ఏంటి అంటే, మీరు కరెంటు కాల్చినా కాల్చకపోయినప్పటికి కూడా మీ మీద వేసే భారంతో పాటు అదనపు భారం కూడా వేస్తున్నామని చెప్పి ఆయన చెప్పాడు. కావాలంటే దానికి మీకు ఆ రిజిస్టర్ పంపిస్తాను చూడండి, అట్లా ఎంత దారుణంగా ఉందో ఆ బిల్లు మీకు అది. రెండవది లయబిలిటీస్, ఈ విద్యుత్ శాఖకు సంబంధించి మీకు 2019లో దీనికి లయబిలిటీస్ ఎంత ఉందంటే దానికి 86,215 కోట్లు. అది ఇప్పుడు ఎంత పెరిగిందండి? అది 1,22,518 కోట్లు పెరిగింది. ఎంత దారుణం అండి అది! దాదాపు 35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ పెరిగినాయి. ఏది ఈ విద్యుత్ శాఖ మీద. ఇది ఇన్ని రకాల పన్నులు వేస్తున్నప్పటికీ కూడా లయబిలిటీస్ పెరిగినాయో అంటే, ఇక్కడ మీకు నిర్వహణ లోపం, మీ సామర్థ్యంలో లోపం ఉండి దాన్ని జనం మీద రుద్దాలని చెప్పి మీరు రుద్దుతున్నారే. అయితే మీరు ఎంత రుద్దినప్పటికి కూడా ఇవి తగ్గట్లేదు లయబిలిటీస్. నేను చెప్పాను, ఒక టీ కాసుకునే చిన్న షాప్కి ఇన్ని వేల రూపాయలు కరెంటు బిల్లు అంటే వాడు ఏం చేస్తాడండి? ఎక్కడి నుంచి తెస్తాడు? కాబట్టి ఆయన మాటలకి చేసే ప్రచారానికి ఈ ప్రజలు మోసపోతారా నమ్ముతారా అనేది మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకప్పుడు విధ్వంసమైంది గత 5 ఏళ్లలో, ఇప్పుడు అద్భుతమైన దిశకి తీసుకొచ్చాం, గాడిన పెట్టాం అని చెప్తున్నారు చంద్రబాబు. మీరు చెప్తున్నదంతా అభూత కల్పన, ప్రజల్ని మోసం చేస్తున్నారు, మా హయాంలో అభివృద్ధి చెందితే మీరు నాశనం చేస్తున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రెండిట్లో దేన్ని నమ్ముతారన్నది ఇక జనం తేల్చుకోవాల్సి ఉంది.